షార్ట్‌లో నేను మీకు చికెన్ ఫ్రై రెసిపీ చూపించాను. సో, ఇప్పుడు దానికి కాంబినేషన్‌గా వెజ్ పలావ్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. గైస్ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కొబ్బరి యాడ్ చేస్తాం. లాస్ట్ టైం నేను చూపించిన రెసిపీలో కొబ్బరి యాడ్ చేయలేదు. సో, అందుకని చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయిలోకి నూనె కాకుండా నెయ్యి ఉంటుంది చూసారా? అదేసేసుకొని తర్వాత నార్మల్‌గానే బిర్యానీ మసాలాస్ యాడ్ చేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఏసుకోండి. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆడిచ్చిన మసాలా దాంట్లో ఏం లేదు గైస్ కొబ్బరి, వెల్లుల్లి, అల్లం అంతే. ఆ 3 వేసుకొని ఆ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేయండి గైస్. తర్వాత మనకి సరిపడినంత వాటర్ 1:2 రేషియోనే. దాంట్లోకి వెల్లుల్లి యాడ్ చేయండి. సాఫ్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది చూసారా? మీ క్వాంటిటీ ప్రకారం వేసేసుకొని తర్వాత బాగా కలిపేయండి గైస్. అదంతా బాగా మగ్గిన తర్వాత అంతే గైస్, ఈజీగా అయిపోయే పలావ్ రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.